హరిరా తీస్తారు మన పోరీ సరే చూడండి 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 ఉన్నాను మీరు కూడా మీరు కూడా రండి. అందరికీ నమస్కారం. తర్వాత మన ఫాదర్ పిల్లలు కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో ఇక్కడ వచ్చి సర్వీస్ చేసాం. అంటే సేవ అనేది శాశ్వతం. ఈరోజు పక్కింటి వాళ్ళకో ఏం జరిగినా మనకైతే మహనీయుల యొక్క స్ఫూర్తి తీసుకొని మన నాగేష్ గారు తన వంతు ఏదో తోచిన సహాయం చేయాలా, వాళ్ళకి ఏదో ఒకటి ఒక ఆపదలో మనకి చేయడం కూడా మంచి ఆలోచన విధానం ఇది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. అందుకున్నటువంటి నాగేష్ అన్న గారికి మిగతా విలేకరులందరికీ కూడా సిఐటిగా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇదైతే సేవా గుణం ఆల్రెడీ అన్న ఉద్దేశం పెట్టడం కూడా జరిగింది. అదే కొన్ని సందర్భాలలో తన వంతుగా ఏదైతే సహకారం అందించినాడో అందుకు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి లాయర్ గారు గుర్తించి ఏదైతే నాగేష్ గారు సేవ చేస్తున్నారు కాబట్టి అతనికి అవార్డు ఇవ్వాలా, ఆ అవార్డు వల్ల ఇంకా దానికి భవిష్యత్తుగా మరింత ముందుకు పోతుందనే ఉద్దేశంతోనే అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడము, పత్రికా రంగంలో అనేకమంది రాస్తుంటారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా ఇట్లాంటి సందర్భంలో ఇంకా అనేకమైన ఏదైతే సమాజం గురించి కూడా సమాజంలో ఏ జరుగుతాయి అనేది కూడా క్లుప్తంగా రాసే సందర్భంగా ఈ సేవారత్నం అవార్డు రావడం అనేది చాలా అర్థం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా చాలా అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నాగేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా మనం ఇక్కడ అందరం కలుసుకోవడానికి కారణం ఏమంటే ఎక్కడో తెలంగాణలో ఉన్న వాళ్ళు గుర్తించి మన పత్రికా విలేకరు మన తోటి మిత్రుడిని ఎక్కడో తెలంగాణ వాళ్ళు గుర్తించి సేవారత్న అవార్డు ఇచ్చినారు. అలాంటి మనం ఇక్కడ నుండి కూడా మనం కొద్దిగా ఏదైనా చేద్దామని మనం ఈ కార్యక్రమం పెట్టుకుని కొద్దిగా అభినందిద్దామని చేశాము. ఎన్నో కార్యక్రమాలు చేయాలని నాగేష్ అభినందిస్తూ మిత్రుడిగా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని అభినందిస్తాను.